సో హంటర్ కమిషన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. సో ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ తర్వాత హంటర్ కమిషన్ వేయడం జరుగుతుంది. సో ఈ హంటర్ కమిషన్ సంబంధించిన జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ జలియన్ వాలాబాగ్, ఓకే. సో జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగితే ఇలా చెప్పండి. 1919 ఏప్రిల్ 13న. ఎప్పుడండి? ఏప్రిల్ ఓకే, ఏప్రిల్ 13న. సో 1919 ఏప్రిల్ 13న సో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సో జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో సో మన ఉద్యమకారులు అక్కడ ఉండి మీటింగ్ చేయడం జరుగుతుంది. అయితే సో ఇది ఎక్కడ జరిగిందంటే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే పంజాబ్, ఓకే. సో పంజాబ్లోని అమృత్సర్, ఓకే, పంజాబ్లోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ ఒక ఉద్యానవనంలో జరగడం జరుగుతుంది, ఓకే. అయితే ఏ పండుగ రోజున ఈ జలియన్ వాలాబాగ్ మసాకర్ జరిగిందంటే సో పంజాబ్ రాష్ట్ర ప్రజలకు సో నూతన సంవత్సరం, మనకి ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఉగాది నూతన సంవత్సరం ఎలా జరుపుకుంటారో సో న్యూ ఇయర్ ఫెస్టివల్, సో పంజాబ్ వాళ్ళకి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ అయినటువంటి బైసాఖీ ఫెస్టివల్, ఓకే. సో బైసాఖీ ఫెస్టివల్లో భాగంగా ఈ జలియన్ వాలాబాగ్ ఆ ప్రాంతంలో గుమిగూడడం వలన సో అటాక్ చేయడం జరుగుతుంది. అయితే ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంజాబ్ గవర్నర్ జనరల్గా ఉన్నవారు ఎవరని కూడా చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగినారు. సో పంజాబ్ గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరంటే సో మైకెల్ ఓ డయ్యర్ అని చెప్పండి. మైకెల్ ఓ డయ్యర్. ఇదే పంజాబ్లో, ఓకే, ఇదే పంజాబ్. సో గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరంటే గవర్నర్ జనరల్, ఓకే, గవర్నర్ జనరల్. అయితే మైకెల్ ఓ డయ్యర్ ఈ జలియన్ వాలాబాగ్ సంబంధించిన అక్కడ ఉన్న ఉద్యమకారులని సో కంట్రోల్ చేయడానికి, అంటే పంజాబ్లో నెలకొన్న పరిస్థితులను కంట్రోల్ చేయడానికి సో జనరల్ రెనాల్డ్ డయ్యర్, ఓకే, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మైకెల్ ఓ డయ్యర్కి డయ్యర్కి చాలా తేడా ఉంటుంది, దీన్ని గమనించగలరు, ఓకే. సో జనరల్ రెనాల్డ్ డయ్యర్కి మిలిటరీ ఆఫీసర్గా ఇతను అపాయింట్ చేయడం జరిగితే సో ఇక్కడ ఉన్న సైనిక సంబంధించిన చూసుకోవడం జరుగుతుంది. సో జనరల్ డయ్యర్ యొక్క హయాంలో ఈ జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో జనరల్ రెనాల్డ్ డయ్యర్ కాల్పులకు పిలిపిస్తాడు, కాల్పులు జరుపుతాడు, సింపుల్ కాల్పులు జరుపుతాడు, ఓకే. సో కాల్పులు జరపడం వల్ల సో మన ఇండియన్స్ అమాయక ప్రజలు చాలామంది పిట్టలెగిరినట్టు చనిపోవడం జరుగుతుంది. అయితే జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్వాతంత్ర పోరాట సమరయోధులు, మన నాయకులు అయినటువంటి ఐఎన్సీలో ఉన్న మన నాయకులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న నాయకులు సో ఐఎన్సీ ఏం చేస్తుందంటే డిమాండ్ చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్ని. సో బ్రిటిష్ గవర్నమెంట్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే మీరు ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతంలో భాగంగా మీరు జనరల్ రెనాల్డ్ డయ్యర్ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందే అని అనడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ని మన వాళ్ళు ఐఎన్సీ తరఫున ఒత్తిడి చేస్తే సో బ్రిటిష్ గవర్నమెంట్ హంటర్ కమిషన్ని నియమిస్తుంది. దేన్ని నియమిస్తుంది? హంటర్ కమిషన్, ఓకే. సో హంటర్ కమిషన్ని నియమించడం జరుగుతుంది, ఓకే. సో ఆప్షన్ ఏంటిది? హంటర్ కమిషన్ నియమించడం జరుగుతుంది. అయితే ఈ హంటర్ కమిషన్ జనరల్ రెనాల్డ్ డయ్యర్ని నిర్దోషి అని పేర్కొనడంతో గాంధీ గారు ఈ హంటర్ కమిషన్ని వైట్ వాష్ కమిషన్ అని అంటారు. ఏమంటాడు? వైట్ వాష్ కమిషన్గా పేర్కొనడం జరుగుతుంది, ఓకే. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్ గాంధీజీ డిక్లేర్డ్ యాజ్ వైట్ వాష్ అంటే సో హంటర్ కమిషన్ చెప్పండి. ఏ కమిషన్ని మన గాంధీ గారు సో వైట్ వాష్గా పేర్కొనడం జరిగిందంటే సో హంటర్ కమిషన్ కూడా చెప్పాను. అలా కూడా మీకు క్వశ్చన్లు పడే అవకాశాలు కూడా ఉంటాయి, ఓకే, రైట్. నెక్స్ట్ సో కొన్ని ఏ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఏ ఇన్సిడెంట్ తర్వాత జరిగింది అనే వాటి మీద కూడా మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తారు ఎగ్జామ్స్లలో. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1916-17 మధ్యకాలంలో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది. సో హోమ్ రూల్ ఉద్యమం సంబంధించిన మంచి గట్స్ ఉన్న లీడర్ అప్పటి కాలంలో ఎవరంటే బాలగంగాధర్ తిలక్, ఓకే, బీజీ తిలక్. సో బాలగంగాధర్ తిలక్ అనేవారు ఉన్నారు. సో బాలగంగాధర్ తిలక్ మొట్టమొదటి హోమ్ రూల్ ఉద్యమాన్ని బాలగంగాధర్ తిలక్ సో పూణేలో ప్రారంభిస్తారు, మహారాష్ట్రలోని పూణేలో ప్రారంభించడం జరుగుతుంది. సో బాలగంగాధర్ తిలక్ ఉన్న టైటిల్ బిరుదు ఇతని ముద్దుగా సో అంటే ప్రజాభిమానం చాలా పొందుకున్న వ్యక్తి ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా. అందుకని సో హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా ఇతనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే లోకమాన్య. ఇది ప్రజలే ఇస్తారు లోకమాన్య అని. సో లోకమాన్య తిలక్ అని కూడా పిలుస్తారు. సో మహారాష్ట్రలో లోకమాన్య టర్మినస్ అనే ఒక రైల్వే లైన్ కూడా ఉంటుంది అక్కడ, ఓకేనా. సో లోకమాన్య అనే టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది హోమ్ రూల్ ఉద్యమం, ఓకే. నెక్స్ట్ సో ఈ
చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఓకే, సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది 1922లో జరగడం జరుగుతుంది. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ 1920 మన గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ NCM, సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ప్రారంభిస్తాడు. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా సో మన ఉద్యమకారులందరూ కలిసి అక్కడ ఉన్న ఒక మద్యం షాపు, ఒక బెల్ట్ షాప్, ఒక వైన్ షాపుని ముట్టడించడంతో అక్కడ ఉన్న పోలీసులు వచ్చి మన వారి మీద లాఠీ చార్జీలు కానీ కొన్ని షూటింగ్స్ ఆర్డర్స్ చేయడం కానీ జరుగుతుంది. సో దాన్ని చూసిన మన ఉద్యమకారులు సరించిపోయి ఇది 1920 నుంచి మంచిగా ఊపు అందుకుంటుంది. 1922 ఆ కాలం వరకు ఊపు అందుకుంటుంది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఓకేనా, సో ఈ ఉద్యమం జరుగుతున్న కాలంలోనే సో మన వాళ్ళు ఈ ఉద్యమంలో భాగంగా సో మద్యం షాప్ మీద అటాక్ చేయడంతో సో పోలీసు వాళ్ళు మన వాళ్ళ మీద కాల్పులు జరపడంతో దానికి పోటీగా సో మన ఉద్యమకారులు చౌరీ చౌరా అనే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం వల్ల దగ్గర 20 నుంచి 22 పోలీసులు సజీవ దహనం కావడం జరుగుతుంది. అయితే సజీవ దహనం కావడం జరుగుతుంది. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఉద్దేశంతో గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని వాయిదా వేయడం, సస్పెండ్ కూడా చేస్తారు కొన్ని రోజులు. ఇప్పటి వరకు నేను నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని నేను నిలిపివేస్తాను. ఎందుకంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ద్వారా గాంధీ గారు ఏం చేస్తారంటే అహింసా విధానం ద్వారా మనం బ్రిటిష్ సంబంధించిన చట్టాలు అయితేనేమి, వస్తువులు అయితేనేమి, వాళ్ళ యొక్క ఆర్థిక కార్యక్రమాలన్నింటినీ మనము బైకాట్ చేద్దాము అన్నట్టు మనోడు ప్లాన్ చేసుకుంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ బార్దోలి మూమెంట్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 1928లో జరుగుతుంది. దీన్ని లీడ్ చేసిన వ్యక్తి ఎవరంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇంకొకటి జలియన్ వాలాబాగ్ సంబంధించి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా తనకున్న సర్ లేదా నైట్హుడ్ అనే టైటిల్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సర్ లేదా నైట్హుడ్ టైటిల్ ఎవరు బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేసినారు ఏ ఇన్సిడెంట్ సందర్భంగా అంటే జలియన్ వాలాబాగ్, ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పండి. ఓకేనా, రైట్. సో బార్దోలి సత్యాగ్రహం 1928 ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లీడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఉద్యమంలో భాగంగా వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే టైటిల్ ఎవరు ఇస్తారంటే మహాత్మా గాంధీ ఇస్తారు, MG గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ గారు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. చౌరీ చౌరా ఇన్సిడెంట్, జలియన్ వాలా, బార్దోలి హోమ్ రూల్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ గాంధీ గారు కూడా మన ప్రాముఖ్యమైన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. అది ఎప్పుడు జరిగింది అడుగుతారు. సో 1942 ఆగస్టు 8 అని చెప్పండి. సో 1942 ఆగస్టు 8 అని చెప్పండి. సో క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు లేదా క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన తీర్మానం ఎక్కడ తీసుకున్నారంటే సో మనకు INC మీటింగ్ అయినటువంటి సో ఆ INC మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే సో ముంబైలో జరుగుతుంది. INC మీటింగ్ ముంబైలో. ఇక్కడ దీనికి అధ్యక్షుడు ఎవరైనా అడిగితే మీరు ఆన్సర్ ఏమని చెప్తారంటే మౌలానా అబుల్ కలాం అని చెప్పండి. సో మౌలానా అబుల్ కలాం. ఓకే, మౌలానా అబుల్ కలాం. ఓకేనా, సో మౌలానా అబుల్ కలాం భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి సంథింగ్ ఏదో ఉంటుంది. సో మౌలానా అబుల్ కలాం దీనికి INC అధ్యక్షుడిగా ఉంటాడు. సో ఈ INC ఎక్కడ జరుగుతుందంటే గ్వాలియర్ మైదాన్. సో గ్వాలియా ట్యాంక్ మైదాన్ ముంబై. ఓకే, సో గ్వాలియా ట్యాంక్ మైదాన్ ముంబైలో జరిగిన INC సమావేశంలో సో క్విట్ ఇండియా ఉద్యమం యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో 1948 ఆగస్టు 8న ఇది జరుగుతుంది. ఓకేనా, రైట్. ఓకే, సో ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు అడుగుతారు. సో రైల్వే ఎగ్జామ్స్లో అడిగినారు. సో క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు అని అడిగితే ఆగస్ట్ క్రాంతి ఉద్యమం అని చెప్పండి. ఓకే, తెలుగులో కూడా అంతే, ఆగస్ట్ క్రాంతి ఉద్యమం, క్రాంతి మూమెంట్, ఆగస్ట్ క్రాంతి మూమెంట్ అని చెప్పండి. ఓకే, ఆగస్ట్ క్రాంతి మూమెంట్ అని కూడా క్విట్ ఇండియా ఉద్యమాన్ని పేర్కొంటారు. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటిది? జలియన్ వాలా. రైట్, చెప్పేసినాము ఆల్రెడీ. నెక్స్ట్, సో హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947? భారతదేశంలో 1947 సంస్థానాల విలీనానికి బాధ్యులు ఎవరు? ఓకే, సో ఆప్షన్స్ వచ్చేసి మహాత్మా గాంధీ, లోకమాన్య, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఆప్షన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సో 1947 మనకు స్వాతంత్రం వచ్చే సమయానికల్లా భారతదేశంలో ఉన్న సంస్థానాలు ఎన్ని అని కూడా అడుగుతారు. సో అప్పుడు మీరు ఆన్సర్ ఏమని పెట్టాలి? 562 ప్రిన్స్లీ స్టేట్ సంస్థానాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఎన్ని ఉన్నాయండి? సో 562 సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్ మన భారతదేశంలో ఉండడం జరిగింది. అయితే సో 1947 మనకు స్వాతంత్రం వచ్చే సమయానికల్లా ఈ 562లో 4 మినహాయించి మిగిలినవన్నీ కొన్ని ఇండియాలో
విలీనం అవుతాయి, కొన్ని పాకిస్తాన్లో విలీనం అవ్వడం జరిగింది. ఓకేనా, ఆ 4 ఏంటి అని అడిగితే ఒకటి ట్రావెన్కోర్, ఇది నేటి కేరళ అంటాము. ట్రావెన్కోర్ నేటి కేరళ. తర్వాత జునాగఢ్, ఇది నేటి గుజరాత్, జునాగఢ్ నేటి గుజరాత్. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అని చెప్పండి, అప్పుడు హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా ఉండేది హైదరాబాద్. ఓకే, ట్రావెన్కోర్, జునాగఢ్, హైదరాబాద్ అండ్ కాశ్మీర్. ఓకే, ఇవి సంస్థానాలుగా ఉన్నాయి. అయితే మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే మన తెలంగాణ ప్రాంతానికి సింపుల్గా మన హైదరాబాద్కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మనకు 1948 సో సెప్టెంబర్ 17న స్వాతంత్రం రావడం జరిగింది. ఓకేనా, సో 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం జరిగింది. ఓకేనా, అయితే ఈ అన్ని సంస్థానాలని విలీనం చేయడానికి అప్పటి డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నది, అది డిఫెన్స్ మినిస్టర్ లైక్ హోమ్ మినిస్టర్గా ఉన్నది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే సో ఇతన్ని ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, నైస్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది నిర్మాణం చేపట్టారు. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఓకే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో ఉంటుంది. సో నర్మదా రివర్ మధ్యలో, ఓకే, నర్మదా రివర్, ఏ రివర్ అని కూడా అంటారు, నర్మదా రివర్ మధ్యలో ఉంటుంది. సాధు బేటా ఐలాండ్, ఓకే, సాధు బేటా ఐలాండ్, ఓకే, సాధు బేటా దీపకల్ప భూమి అది ఎందులో ఉంటుందంటే నర్మదా రివర్ మధ్యలో ఉంటుంది. నర్మదా రివర్ మధ్యలో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది నిర్మించడం జరిగింది. ఇది వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ. దీని యొక్క మీటర్స్ ఎంత అని కూడా అడుగుతారు. 182 మీటర్స్ అని చెప్పండి. 182 మీటర్స్, 182 మీటర్స్ పొడవు ఉండడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో మరి ఏ ఆపరేషన్ ద్వారా సో హైదరాబాద్ని భారత రాజ్యాంగంలో విలీనం చేయడం జరిగిందంటే ఆపరేషన్ పోలో. ఓకే, సో ఆపరేషన్ పోలోని ఇంకో విధంగా గోడాడ్ ప్లాన్ అని కూడా అంటారు. సో గోడాడ్ ప్లాన్ అని కూడా అనడం జరుగుతుంది ఆపరేషన్ పోలో. ఓకే, ఆపరేషన్ పోలో సమయంలో భారత సైన్యాధికారిగా ఎవరు ఉన్నారంటే జయంతో నాతో చౌదరి. ఓకే, భారత తరపున జయంతో నాతో చౌదరి. అప్పుడున్న హైదరాబాద్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే లయక్ అలీ అని చెప్పండి. మీర్ లయక్ అలీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. సో ఏ నిజాం కాలం చివరి నిజాం ఎవరంటారు? సో భారత రాజ్యాంగంలో హైదరాబాద్ రాజ్యం విలీనమైనప్పటికీ అప్పుడున్న చివరి నిజాం ఎవరంటే 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పండి. ఓకేనా, సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, రైట్. సో అది. సో నెక్స్ట్ ఈ ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 13 నుంచి జరుగుతుంది. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఎండ్ అయ్యి సెప్టెంబర్ 17కి సో నిజాం యొక్క ట్రూప్స్ అన్నీ సో మన భారతదేశానికి లొంగిపోవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో మరి యాక్చువల్గా 1947లోనే కలవాల్సింది, బట్ కలవలేదు. ఎందుకంటే మేము సపరేట్గా ఉంటామంటే విడిచిపెట్టినారు. సో సపరేట్గా ఉంటామని విడిచిపెట్టినప్పటికీ మన భారతదేశం నుంచి అప్పుడు హైదరాబాద్ సపరేట్ రాజ్యం సపరేట్ దేశంగానే ఉండేది. సో మన భారతదేశం నుంచి ఒక రాయబారిగా పంపించబడతారు. ఎక్కడికి? హైదరాబాద్కి. ఎవరు అంటే కేఎం మున్షి మన ఇండియా నుంచి ఒక అంబాసిడర్గా వస్తాడు. కేఎం మున్షి. ఓకే, కేఎం కమలం మాధవన్ మున్షి సంథింగ్, కేఎం మున్షి అంతే. సో కేఎం మున్షిని సో రాయబారిగా మన హైదరాబాద్ స్టేట్కి రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఓకేనా, నెక్స్ట్ మహాత్మా గాంధీ రాసిన వార్తాపత్రికల గురించి కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. అప్పుడు మీరు పెట్టండి. సో హరిజన్ వార్తాపత్రికలు, హరిజన్, నవజీవన్, హరిజన్, నవజీవన్ అండ్ యంగ్ ఇండియా. ఓకే, సో యంగ్ ఇండియా. ఓకేనా, సో హరిజన్, నవజీవన్ అండ్ యంగ్ ఇండియా. తర్వాత ఇంకొకటి ఇండియన్ ఒపీనియన్ అని ఉంటుంది. సో ఇండియన్ ఒపీనియన్ ఇది సౌత్ ఆఫ్రికాలో రాస్తాడు. ఓకే, ఇండియన్ ఒపీనియన్ అనే సౌత్ ఆఫ్రికాలో నడిపిస్తాడు ఈ పత్రికని. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికని సౌత్ ఆఫ్రికాలో నడిపించడం జరుగుతుంది. ఓకేనా, మరి గాంధీజీ రాసిన ముఖ్యమైన వార్తాపత్రికలు అయిపోయింది కదా. సో పుస్తకాలు ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. కొంచెం మలిపేస్తాను, మనకు జాబ్ సరిపోతలేదు కదా.
ఓకే, సో పుస్తకాలు అడిగితే పుస్తకాలు అడిగితే సో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఇది గుజరాతీ భాషలో రాయడం జరుగుతుంది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గుజరాతీ భాషలో. తర్వాత హింద్ స్వరాజ్ అని కూడా రాస్తాడు. సో హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరుగుతుంది. నెక్స్ట్ జవహర్ లాల్ చాలా ఫేమస్ బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇక్కడ రాగానే ఇక్కడ ఒక మంచి అద్భుతమైన పాయింట్ నేను రాస్తాను ఇప్పుడు. డిస్కవరీ ఆఫ్ ఇండియా అది ఇక్కడ మీరు నేర్చుకోవాలి, ఒకటి చెప్తాను, చాలా ఉంది. సో మన హైదరాబాద్ మన తెలంగాణ వాసి డైరెక్టర్ ఎవరంటే శ్యామ్ బెనగల్. ఇతను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గ్రహీత. శ్యామ్ బెనగల్ గారు సో జవహర్ లాల్ నెహ్రూ గారు రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని భారత్ ఏక్ కోజ్ పేరిట ఒక టీవీ సీరియల్ డ్రామాగా దీన్ని చిత్రీకరిస్తారు. సో ఈ భారత్ యొక్క కోజ్ టీవీ సీరియల్ డ్రామా, ఇందులో భారతదేశం యొక్క విభిన్న సంస్కృతి, ఆ భారతీయ సంస్కృతి మొత్తం మన భారతదేశం గురించి మొత్తం కల్చర్ మొత్తం పద్ధతులు అవన్నీ దీన్ని నీట్గా ఇందులో చెప్పారు. ఏ పేరుతో? సో అంటే భారత్ యొక్క కోజ్ అనే పేరుతో సో ఒక టీవీ సీరియల్ డ్రామాగా. సో దేని అనువాదం చేసుకొని అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అని కూడా ఇలా కూడా నేర్చుకోండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్? ఓకే, సో ఎవరు? గౌతమ్ గంభీర్. ఆన్సర్ గౌతమ్ గంభీర్. ఇట్లా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంలో కూడా ఇట్లా క్వశ్చన్లు పడతాయి. ఓకేనా, గౌతమ్ గంభీర్. అంతకుముందు రాహుల్ ద్రావిడ్ ఉండేవారు. సో ఇప్పుడు గౌతమ్ గంభీర్ ప్రజెంట్గా కొనసాగుతున్నారు. ఓకే, రైట్. ఓకే, సో జాండీస్ ఈజ్ కాస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గాన్ అంటే సో ఇదేంటిది? లివర్. సో లివర్ యొక్క పనితీరు తగ్గిపోతే సో జాండీస్ అనేది వస్తుంది. సో ఈ లివర్ని రీజనరేటివ్ ఆర్గాన్ అని కూడా అంటారు. ఏమంటాం? రీజనరేటివ్ ఆర్గాన్ అని కూడా పిలుస్తారు లివర్. ఓకేనా, రైట్. సో కొన్ని ఎగ్జామ్స్లో జాండీస్ మీద ఇలా క్వశ్చన్ వస్తుంది. సో జాండీస్ అనేది ఏ కలుషితం వల్ల ఏర్పడుతుందంటే ఇది వాటర్ బోర్న్ డిసీజ్ అని చెప్పండి. వాటర్ యొక్క కలుషితం వలన వాటర్ బోర్న్ డిసీజ్. సో వాటర్ యొక్క కలుషితం వలన ఈ యొక్క జాండీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో జాండీస్ అంటే ఏంటంటే సో రక్తంలో బైలిరూబిన్ యొక్క స్థాయిలు పెరుగుతాయి. బైలిరూబిన్ అంటాము రక్తంలో. ఇది ఒక లిక్విడ్. సో దీని యొక్క పర్సంటేజ్, దీని యొక్క స్థాయిలు పెరగడం వల్ల సో జాండీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా, సో కొంచెం ఎల్లోయిష్గా ఆకలి తగ్గడం అట్లా. ఓకే, అలా జరుగుతుంది. సో కిడ్నీలో ప్రధానమైన యూనిట్ అడుగుతారు, నెఫ్రాన్స్ అని ఉంటుంది. మెయిన్ యూనిట్స్ నెఫ్రాన్స్. సో ప్యాంక్రియాస్ అనేది ఈ బైలిరూబిన్ జ్యూస్ని విడుదల చేస్తుంది. బైలిరూబిన్ జ్యూస్ ఇది స్టమక్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే స్టమక్లో ఈ బైలిరూబిన్ అనేది డైజెషన్లో చాలా ఉపయోగపడుతుంది. డైజెషన్లో ఈ యొక్క బైలిరూబిన్ జ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో బైలిరూబిన్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే సో ప్యాంక్రియాస్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ల్యాండ్ ఆఫ్ డెత్? సో మృత్యు భూమి అని దేన్ని పిలుస్తారు? రాజస్థాన్ మైదానాల, కదర్ మైదానాల, బంగర్ మైదానాల అంటే బాబర్ మైదానాల. సో ఓకే, సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి బాబర్ ప్లేన్స్ అంటారు. సో ఈ బాబర్ ప్లేన్స్ అనేవి ఏంటిదంటే హిమాలయాలకి దిగువన ఉంటాయి ఇవి. ఓకే, హిమాలయాలు. సో హిమాలయాస్కి దిగువన శివాలిక్ కొండలు ఉంటాయి కదా. సో శివాలిక్ కొండల యొక్క దిగువన ఈ యొక్క మైదానాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ మైదానాలు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే సో ఈ శివాలిక్ కొండ నుంచి పర్వతం నుంచి వస్తున్న వాటర్ అనేది కొన్ని రాళ్లను, రప్పలను, ఓకే, స్టోన్స్ అండ్ రాకీ లైక్ స్ట్రక్చర్స్ని మోసుకొని రావడం వల్ల ఈ ఏరియాలో మొత్తం రాళ్ళు రప్పలు డిపాజిట్ అయ్యి ఉంటాయి. ఈ ఏరియాలో మొత్తం రాళ్ళు రప్పలు అవన్నీ డిపాజిట్ అయ్యి ఉండడం వల్ల సో ఆ పర్వతం నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ రాళ్ళు రప్పలు అనేవి ఈ ల్యాండ్ అంటే ఈ బాబర్ భూభాగం అనేది ఏం చేస్తుందంటే అదొక డిఫరెంట్గా యాక్చువల్గా ఒక పోర్స్ రంధ్రాల మాదిరిగా కమ్మడం వల్ల ఈ పైన వచ్చిన వాటర్ మాత్రం ఈ రాళ్ళ మధ్యలో నుంచి భూమిలోకి మొత్తం ఇంకిపోతుంది. కాబట్టి ఈ ఏరియా మొత్తం వాటర్ డ్రైన్ అయిపోతుంది. కాబట్టి ఇది వ్యవసాయానికి యోగ్యం కాదు. వ్యవసాయానికి పనికి రాకుండా పోవడం వల్ల దీన్ని ల్యాండ్ ఆఫ్ డెత్, మృత్యు భూమి అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్ విచ్ రివర్ వాజ్ సింగూర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అని క్వశ్చన్. ఓకే, సో మంజిరా రివర్ అని చెప్పండి. సో మంజిరా అనేది విచ్ ఈజ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీ. ఓకే, సో లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి. ఓకే, రివర్ గోదావరి. అండ్ వార్ధ, పెన్గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, సో ఇవన్నీ కుడి ఉపనదులు. ఏం ఉపనదులు? కుడి ఉపనదులు. కుడి ఉపనదులు ఏంటి? వార్ధ, పెన్గంగా, సో ఇంద్రావతి, ప్రాణహిత, నెక్స్ట్ సబరి. ఓకే, సబరి. సో ఇవన్నీ సో గోదావరి యొక్క కుడి ఉపనదులు, రైట్ ట్రిబ్యూటరీస్. అండ్ మంజిరా ఈజ్ ద లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. మంజిరా నది మీద నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగింది. ఏం ప్రాజెక్ట్? నిజాం సాగర్ ప్రాజెక్ట్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ ఉంటుందంటే నిజామాబాద్లో ఉంటుంది. సంథింగ్ ఏదో వచ్చే బేట్ సంథింగ్ ఏరియాలో నిజామాబాద్లో ఉండడం జరుగుతుంది. అయితే ఈ సింగూర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందంటే సంగారెడ్డి డిస్టిక్లో నియర్ సంగారెడ్డి టౌన్ దగ్గరనే ఉంటుంది సింగూర్ ప్రాజెక్ట్. ఓకేనా? అదేవిధంగా సో మనకు కృష్ణా, మన హైదరాబాద్ సంబంధించి మూసీ రివర్ అని ఉంటుంది. సో మూసీ అనేది కృష్ణాకి ఉపనది అండి. సో కృష్ణాకి, దేనికి? కృష్ణాకి. రివర్ కృష్ణాకి యొక్క ఉపనది ఏంటిదంటే మూసీ. మూసీ ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే సో వికారాబాద్లోని సో అనంతగిరి హిల్స్లో పుడుతుంది. ఇది వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో పుట్టడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో పుట్టడం జరుగుతుంది. ఈ మూసీ రివర్ మీద నిర్మించిన ప్రాజెక్టే. ఓకే, ఏంటి అంటే మూసీ రివర్ మీద నిర్మించిన ప్రాజెక్ట్ ఏంటిదంటే ఉస్మాన్ సాగర్. ఓకే, సో ఉస్మాన్ సాగర్ అనే ప్రాజెక్టుని మూసీ రివర్ మీద నిర్మించడం జరుగుతుంది. సో ఇది గండిపేట్ చెరువు అని కూడా నేడు పిలవడం జరుగుతుంది. గండిపేట్ చెరువు అని కూడా పిలుస్తున్నారు ఉస్మాన్ సాగర్. సో మూసీకి ఉపనది కూడా అడుగుతారు, విచ్ ఈజ్ ఈసా నది అని చెప్పండి. ఈసా నది. సో ఈసా నది పైన సో నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఏంటిదంటే హిమాయత్ సాగర్. అదేంటిది? హిమాయత్ సాగర్. ఏంటిదండి? హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్. ఓకేనా? సో హైదరాబాద్లో వరదలు ఎప్పుడు వచ్చినాయి? మూసీకి వరదలు ఎప్పుడు వచ్చినాయి అంటే హైదరాబాద్లో 1908లో మూసీకి వరదలు రావడం జరిగింది. సో అప్పుడున్న నిజాం ఎవరంటే 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో షార్ట్కట్ రాస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాంగా ఉండడం జరిగింది. సో 1908లో మూసీకి వరదలు వస్తే రీసెంట్గా మళ్ళీ కూడా లాక్డౌన్ టైంలో మొన్న ఒకసారి కూడా వరదలు వచ్చేసినాయి. ఓకే, రైట్. ఓకే, సో ఈ మూసీకి వరదలు రావడం వల్ల సో మన మోక్షగుండం విశ్వేశ్వరయ్యని మన 6వ నిజాము అప్రోచ్ అవుతే సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సో మనకు మూసీకి ఈ ఫ్లడ్ నుంచి రక్షించడానికి వేరియస్ ప్రాజెక్ట్స్ కూడా హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ వాటర్ వేరియస్ డెవలప్మెంట్స్ కూడా జరగడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా చూస్తే ఓకే, సో హైదరాబాద్ యొక్క ఫస్ట్ నిజాం ఎవరంటే సో నిజాం ఉల్ ముల్క్ అంటాం. ఏమంటాం? నిజాం ఉల్ ముల్క్. ఇదొక టైటిల్. సో యాక్చువల్గా ఇతని పేరు ఏంటంటే ఓకే నిజాం ఉల్ ముల్క్ మీర్ కమరుద్దీన్ ఖాన్. ఇతని పేరు ఏంటంటే మీర్ కమరుద్దీన్ ఖాన్ అనేది ఒరిజినల్ నేము. నిజాం ఉల్ ముల్క్ అనేది ఇతని యొక్క టైటిల్. అసఫ్జా 1 అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకొక టైటిల్ చింక్లిచ్ ఖాన్ అని కూడా అంటారు. చింక్లిచ్ ఖాన్ అని కూడా. సో కత్తిపట్న కుర్రవీరుడు అనే ఒక టైటిల్ కూడా ఉంటుంది. అసలు పేరు ఏంటంటే మీర్ కమరుద్దీన్ ఖాన్. సో నిజాం ఉల్ ముల్క్ అని కూడా అని అంటారు ఫస్ట్ నిజాం. చివరి నిజాము ఉస్మాన్ అలీ ఖాన్. అతడు మన ఉస్మానియా యూనివర్సిటీని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హైదరాబాద్లో నిజాం కాలేజీ గురించి కూడా మాట్లాడుకున్నాం. నిజాం కాలేజీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే 1887 సంవత్సరంలో నిజాం కాలేజీ ఏర్పాటు జరిగింది. నిజాం కాలేజీ యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరంటే అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. సో అఘోరనాథ్ చట్టోపాధ్యాయ ఎవరో కాదు, సరోజిని నాయుడు వాళ్ళ ఫాదరే అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. ఇతను ఒక ఇన్సిడెంట్ కూడా ఉంటుంది ఇక్కడ కూడా, అందులో కూడా మనోడు బాగా పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ పాపులర్ డ్యాన్స్ గుస్సాడి ఈజ్ పర్ఫార్మ్డ్. సో గుస్సాడి నృత్యం ఎక్కడ చేస్తారండి? ఆదిలాబాద్లో చేస్తారు. గుస్సాడి నృత్యాన్ని గోండ్ వంశస్థులు చేస్తారు. అడుగుతారు. సో ఏదంటే గోండ్ ట్రైబ్స్ అని చెప్పండి. ఓకేనా? గోండ్ ట్రైబ్స్ అని గుస్సాడి నృత్యాన్ని చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్
గుస్సాడి నృత్యం ఇది ఎక్కువ నాగోబా జాతర సమయంలో సో కూడా చేస్తారు. నాగోబా జాతర సమయంలో కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ గుస్సాడి నృత్యము దివాళీ ఫెస్టివల్కి బిఫోర్, ఓకే, సో దివాళీ ఫెస్టివల్కి బిఫోర్ కూడా దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వరంగల్లో చూసినట్టయితే మన కాకతీయుల కాలంలో చాలా ప్రాముఖ్యం పొందింది. దాన్ని పేరిణి శివతాండం అంటాం. ఏమంటాం? సో పేరిణి శివతాండం అంటాం. సో పేరిణి శివతాండవం, ఓకే. సో పేరుని శివతాండవం అంటాము. ఇది కాకతీయ కాలంలో చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని వారియర్ డ్యాన్స్ అని కూడా అంటారు. ఏమంటాము? సో వారియర్ డ్యాన్స్ అని కూడా అంటారు. యుద్ధానికి పోయే సైనికులు ముందుగా ఈ యొక్క డ్యాన్స్ వేసి మరి వెళ్తారు. ఇది శివ టెంపుల్స్లో శివుని ముందు ప్రదర్శించడం జరుగుతుంది. సో మాకు విజయం ఇస్తారనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. అయితే సో ఇది రెండవ ప్రతాపరుద్రుని ఆ కాలంలో చాలా ప్రాముఖ్యం చెందింది. సో ఈ పేరు శివతాండం సంబంధించి కాకతీయుల కాలంలో ఎవరు ప్రసిద్ధి చెందిన వారు అంటే మాచల్ దేవి అని ఉంటుంది. మాచల్ దేవి అని చెప్పండి. సో మాచల్ దేవి అని చెప్పచ్చు. ఓకేనా. సో పేరుని శివతాండం. సో నేటి కాలంలో ఈ పేరుని శివతాండంని సో చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. ఈ పేరుని శివతాండం కొరకు పాటుపడిన వ్యక్తి ఎవరంటే నటరాజ రామకృష్ణ. ఇలా కూడా అడుగుతారు. ఎవరు కృషి చేసినారు అని అడుగుతారు. సో మీరు అప్పుడు ఆన్సర్ ఏమని చేయాలి? సో నటరాజ రామకృష్ణ అని మీరు ఆన్సర్ కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ గరగ నృత్యం కూడా మన తెలంగాణలో చేస్తారు. గరగ నృత్యము ఇది ఎప్పుడు చేస్తారంటే బోనాలు ఫెస్టివల్ సమయంలో ఇది చేయడం జరిగింది. బోనాలు ఫెస్టివల్, ఓకే. సో గరగ అంటే ఏంటిదంటే, గరగ అంటే ఒక మట్టి కుండ అని అర్థం. ఏంటండి? మట్టి కుండ అని అర్థం, ఓకే. సో గరగ అనేది మట్టి కుండ అని అర్థం. నెక్స్ట్ కోయ నృత్యం అని కూడా ఉంటుంది. సో కోయ నృత్యం ఇది కూడా కోయలే చేయడం జరుగుతుంది. సో కోయ నృత్యంలో భాగంగా ఇది ఎక్కడ చేస్తారంటే వరంగల్నే కోయ నృత్యం. దీనిలో భాగంగా వీళ్ళు ఇది మన బైసన్ హార్న్ డ్యాన్స్ కూడా చేస్తారు. బైసన్ హార్న్ డ్యాన్స్ అంటారు. బైసన్ హార్న్ డ్యాన్స్ ఇది ఎట్లా అంటే ఇట్లా ఎద్దుల యొక్క కొమ్ములు పెట్టుకొని చేయడం జరుగుతుంది. సో ఈ కోయ నృత్యం అనేది మన సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో కూడా దీన్ని బాగా ప్రదర్శిస్తారు. అమ్మవారు వచ్చేటప్పుడు అట్లా సో ప్రదర్శించడం జరుగుతుంది. సో కోయ నృత్యం అని చెప్పండి. కోయ నృత్యం, గుస్సాడి నృత్యం, ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మన తోళ్ళ ఆట సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం చెప్పినట్టున్నామా. తప్పెట అడుగులు అంటుంది. తప్పెట అడుగులు అని ఒకటి ఉంటుంది. సో దీన్ని జనరల్గా ఎవరు వేస్తారంటే మన గొల్ల సామాజిక వర్గం వారు ఈ తప్పెటోళ్ళ తప్పెటడుగుల అనే నృత్యము గొల్ల సామాజిక వర్గం వారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. సో గుస్సాడి, పేరు శివతాండం, గరగ నృత్యం కూడా చెప్పేసినాం కదా, రైట్. సో కొన్ని నృత్యాలు కూడా గురించి కూడా మన క్వశ్చన్స్ కూడా పడతాయి. సో బోనాలు అయితే గరగ నృత్యం బోనాల ఫెస్టివల్లో తెలంగాణ ఫేమస్ కదా, తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా బోనాలు డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి సో గరగ నృత్యం అని కూడా అడుగుతారు. అట్లా కూడా చెప్పండి. ఓకే. నెక్స్ట్ థేమ్స్ అని ఉంటుంది ఒకటి. ఓకే, థేమ్స్ నృత్యం అని ఉంటుంది. ఈ థేమ్స్ నృత్యం అనేది కూడా ఇది కూడా ఆదిలాబాద్లోనే జరుపుతారు. థేమ్స్ నృత్యం ఆదిలాబాద్లో జరుపుతారు. దీన్ని ఎవరు అంటే రాజగోండులు నిర్వహిస్తారు. ఓకే. సో రాజగోండులు నిర్వహించడం జరుగుతుంది. థేమ్స్ అనే నృత్యం రాజగోండులు నిర్వహిస్తారు. సో గుస్సాడి అయితే మాత్రం కేవలం గోండులు నిర్వహిస్తారు అని. సో ఇక్కడ ఇందులో మాత్రం ఓన్లీ మేల్సే పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ థేమ్స్ అనేది ఇక్కడ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ. సారీ సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి అంతే. థేమ్స్ నృత్యం అయితే రాజగోండులు నిర్వహిస్తారని గుర్తుపెట్టేసుకోండి, సరిపోతుంది అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. నెక్స్ట్ సో వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద మెడల్స్ ఇన్ ద ప్యారిస్ 2024 ఒలింపిక్స్ అన్నారు. సో ఎన్ని వచ్చినాయి చెప్పండి ఒకసారి. ఓకే. సో ప్యారిస్ ఒలింపిక్స్లో ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లోనే. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది? ప్యారిస్ ఎక్కడ ఉంటుందండి? ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్లో జరిగింది. ఓకే, 2024. అయితే ఈ ఫ్రాన్స్లో ఇది ఎన్నోసారి అంటే మూడవసారి హోస్టింగ్ చేసిన హోస్ట్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకే 3 సార్లు ఒలింపిక్స్ ఎక్కడ జరిగిందంటే
సో లండన్లో 3 సార్లు జరుగుతుంది, లండన్లో 3 సార్లు జరుగుతుంది. ఓకేనా? సో అది కూడా. సో లండన్ ఒలింపిక్స్లో కూడా ఒక 1948 లండన్ ఒలింపిక్స్లో మన భారతదేశానికి 1948 లండన్ ఒలింపిక్స్లో హాకీ ఫీల్డ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ వస్తుంది ఒలింపిక్స్లో. ఇన్ విచ్ స్పోర్ట్ ఈవెంట్ ఇండియా గాట్ ఇట్స్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అంటే హాకీ అని చెప్పండి. అది ఏ సంవత్సరంలో అంటే 1948 లండన్ ఒలింపిక్స్లో అని చెప్పండి. ఓకేనా? సో లండన్ మొదటిసారి 3 సార్లు ఆతిథ్యం ఇస్తే, సో 3వసారి ఆతిథ్యం ఇచ్చిన రెండవ దేశంగా ఏంటి అంటే ప్యారిస్.